చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు RTV. ఈ రోజు వరంగల్లో ఒక అంటే చెప్పడానికి ఇది దైవానికి సంబంధించింది కాదు, లేకపోతే పూజలకి సంబంధించింది కాదు. ఒక మనిషి ఎలా సంతోషంగా ఉండాలి, ఎదుటి వాళ్ళని ఎలా సంతోషంగా ఉంచాలి, జీవిత శైలి అనేది ఎలా ఉండాలి, అంటే రాజనీతి అనేది ఎలా ఉంటుంది, సమాజం ఎలా ఉంటుందంటూ ఒక నీతి వ్యాఖ్యలు చేస్తూ మనిషి జీవితం ఎలా సాగాలి, సంతోషంగా ఎలా ఉండాలి అనేది చెప్పడానికి ఒక సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ బ్రహ్మకుమారి అని 1937లోనే ప్రారంభమైంది. కానీ ఇది వరంగల్లో 1973లో ప్రారంభంగా ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బ్రహ్మకుమారి వారి ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు ఇక్కడ హన్మకొండ డి కన్వెన్షన్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడికి అతిరథ మహారాజులు అందరూ కూడా రావడం జరుగుతుంది. అసలు మనిషి జీవితం ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, మనిషి కుటుంబ వ్యవస్థ ఏంటి, మనిషి సంతోషంగా ఉంటే ఎదుటి వాళ్ళని ఎలా సంతోషంగా ఉంచాలి అనే కార్యక్రమాన్ని వాళ్ళు నేర్పిస్తూ ఒక జీవితంలో మనం ఎలా ఉండాలి అనే దాంట్లో రోజులో ఒక గంట పాటు అయినా సరే వీళ్ళకి కౌన్సిలింగ్ లాగా, ఒక క్లాస్ లాగా చెప్తూ వాళ్ళు ఇది కొంతమంది ఇందులో లీనమైన వాళ్ళు ఉన్నారు. అలానే ఇందులో ఉంటూ కుటుంబంలో ఉంటూ వారి బిజినెస్ చేస్తున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. మనిషిలో మానవత్వం ఎలా ఉండాలి, ఎదుటివారితో ఎలా ఉండాలి అనే దాంట్లో ఇది ఒక క్లాసెస్ లాగా కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఇది పెద్ద ఎత్తున మీరు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటి, వీళ్ళు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎలా నిర్వహించుకుంటున్నారు, ఇంకా ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు, అసలు ముఖ్యంగా ఈ సంస్థ ఏర్పడడానికి కారణం ఏంటి, ఇందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఏమేమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బ్రహ్మకుమారి యొక్క సంస్థ వాళ్ళు ఇంటర్నేషనల్గానే కాకుండా పెద్ద ఎత్తున వీళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈరోజు గోల్డెన్ జూబ్లీ చేసుకోవడం అయితే జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మనతో కొంతమంది సభ్యులు ఉన్నారు, వారిని అడిగి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే అసలు ఈ బ్రహ్మకుమారి అంటే ఏంటి, మీ సంస్థలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఈ బ్రహ్మకుమారిస్ అనేది అంతర్జాతీయ సంస్థ అండి. దీని పేరు, అసలైన పేరు ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం. ఇది సింధ్ ప్రాంతం, ప్రస్తుతం హైదరాబాద్ అనే పాకిస్తాన్లో ఉంటుంది. అక్కడ ఓం మండలి పేరుతో 1936-37 సంవత్సరంలో నిరాకార అయిన పరమశివుడు బ్రహ్మతనువులు అవతరించి ఆయన పేరు ప్రజాపిత బ్రహ్మ అని పెట్టారు. సృష్టి యొక్క కలియుగం వినాశనం మరియు రానున్న సతయుగం యొక్క స్థాపన ఎలా ఉంటుంది అనేది ఆయనకు చూపించి ఈ సంస్థ యొక్క స్టార్టింగ్ అనేది జరిగింది అనమాట. సో అప్పటి నుంచి 300 మందితో ఓం మండలి అనేది స్టార్ట్ అయ్యి స్వతంత్ర సమయంలో కూడా ఇది సింధ్ ప్రాంతంలోనే, పాకిస్తాన్లోనే ఉండింది. తర్వాత 1957లో అక్కడి నుంచి మౌంట్ అబూకి షిఫ్ట్ అయింది. అక్కడి నుంచి తన సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు. ఈరోజు 146 దేశాలలో బ్రహ్మకుమారిస్ తన సేవని అందిస్తున్నారు. ఇందులో సమస్త మానవాళికి, సమాజానికి మానసిక ప్రశాంతత మరియు మన పరివారంలో కూడా హార్మోనీ రావడం గురించి వీళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో మేము ఇందాక మీరు చెప్పినట్టు మేము మా పరివారంలో, కుటుంబంలో ఉంటూ వాళ్ళని చూసుకుంటూ కూడా మా ఉదయం మరియు సాయంత్రం కొద్ది సమయం కేటాయించి మెడిటేషన్ చేసి మా మిగతా డే అంతా కూడా మెడిటేటెడ్ స్టేజ్లో, అంటే పీస్ఫుల్ మైండ్లో వేలో మేము అన్ని మా పనులు చేస్తుంటాం అన్నమాట. ఇప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారు మీ దాంట్లో? ఇప్పుడు మా దాంట్లో 20 లక్షలకు పైన సభ్యులు ఉంటారు. ఇందులో వచ్చి రాజయోగం అభ్యాసం చేసేవారు, ఇంకా సరెండర్ టీచర్స్ కూడా ఉంటారు. వారు ఇందులోనే ఉండి తన లైఫ్ని ఈ సేవల కోసమే అంకితం చేశారు. ఇప్పుడు మీరు ఇట్లా సేవ చేస్తున్నారు, మెడిటేషన్ క్లాస్ కానివ్వండి, హ్యాపీనెస్ అంటే మనం ఎలా లైఫ్ లీడ్ చేయాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలని చెప్తున్నారు జీవితకాలం గురించి. అలా చెప్పడానికి క్లాసెస్కి ఏమన్నా పే చేయాలా, ఉచితంగానే సర్వీస్ చేస్తున్నారా? ఇది మొత్తం కంప్లీట్ ఉచితంగా ఉంటుందండి. బ్రహ్మకుమారిస్లో ఎలాంటి ఛార్జీలు వేయరు, ఉచిత సేవలు. ఇది ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఉచితంగానే చేస్తాము. చెప్పండి, అంటే మీ జీవిత కాలంలో మీరు ఇందులో వచ్చి సభ్యులుగా ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇది 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మేము హైదరాబాద్ నుండి వరంగల్కు రావడం జరిగింది. మేము గత 10 సంవత్సరాల నుంచి రాజయోగ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాము. నేను ఒక మెడికల్ షాప్ వృత్తిలో ఉంటూ ఈ యొక్క రాజయోగ విధానం ద్వారా
మనకు అన్ని రోగాలకు మూలము మన మనసే. అటువంటి మనసును మనం చక్కనైన మార్గంలో పెట్టుకుంటే మనం ఎటువంటి రోగాలు లేకుండా జీవిస్తామని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. 10 సంవత్సరాల నుంచి ఎటువంటి మెడిసిన్స్ లేకుండా, ఏ విధమైనటువంటి రోగాలు లేకుండా నేను జీవించడానికి ఇది రోజు ఒక 1 అవర్ మెడిటేషను మా యొక్క సెంటర్లో మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని మా యొక్క మనవి. ఇక్కడ మనతో ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మీరు ఇందులో నుంచి ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ సంస్థలోకి? ఇందులో నేను 20 సంవత్సరాల నుండి వస్తున్నానండి. ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఇది ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము. సో ఇందులోకి వచ్చిన తర్వాత జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వేరే విధంగా మనం చూసినటువంటి జీవితం వేరు. మనం ఇందులో ఇవి నేర్చుకొని మన జీవితాన్ని ఆచరించినప్పుడు మనం జీవించే జీవితం వేరు. సో లైఫ్లో అందరికీ కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, అందరూ అన్ని విధాలుగా ఉంటారు. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత వాటిని ఎలా ఫేస్ చేస్తాము, ఎంత సహజంగా ఈజీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. ఇది అంబరాన్న అంటే సంబరంగా అనిపిస్తుంది అనమాట మాకు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాలు అయిందనమాట ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి, వరంగల్లో ఎస్టాబ్లిష్ చేసి. మేము వరంగల్లోనే 20 సంవత్సరాల నుండి ఇది తీసుకొని ఆచరిస్తూ ఉన్నాము. నేను ఒక గవర్నమెంట్ టీచర్ని. సో మా పిల్లలందరికీ కూడా మెడిటేషన్ నేర్పిస్తూ ఎన్నో మంచి బ్యాచెస్ని తయారు చేయడం జరుగుతుంది. అనేక మంచి జీవితాలను కూడా తయారు చేయడం జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇది అసలు ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సమాజ నిర్మాణం అన్నమాట. అంటే ఎలాంటి డిఫరెన్సియేషన్స్ ఎక్కడ కూడా ఏ విధంగా ఆర్థికంగా, సామాజికంగా, ఆ తర్వాత ఎలాంటి డిఫరెన్సెస్ ఏవి లేకుండా, భేదభావాలు లేకుండా, భేషజాలు లేకుండా ఆత్మిక ఉన్నతితో మన జీవితాన్ని జీవించాలి అనేటువంటి విధానం అన్నమాట. సో ఇందులో చెప్పేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో అది మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాం, నోములు చేస్తూ ఉంటాం, కానీ వాటి యొక్క భావార్థం ఏంటి అనేది ఇందులోకి వచ్చినాక మనం తెలుసుకోవచ్చు. సో ఇది జ్ఞాన మార్గం. మనం చేసేవన్నీ బయట మనం ఏవైతే ఆలయాల్లో చేస్తూ ఉంటామో అవన్నీ భక్తి మార్గాలు, ఇది జ్ఞాన మార్గం అన్నమాట. సో ఆ భక్తి చేసినందుకు దాని యొక్క ఫలితమే ఈ జ్ఞానం. ఎన్నో భక్తికి జ్ఞానానికి తేడా ఉందంటారా? తప్పకుండా ఉందండి. భక్తికి జ్ఞానానికి తేడా ఉంది. భక్తి అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తున్నాను, పెద్దవాళ్ళు బొట్టు పెట్టారు కాబట్టి నేను బొట్టు పెట్టాలి, వాళ్ళు పసుపు వేశారు కాబట్టి నేను పసుపు వేయాలి. కానీ ఎందుకు పెడుతున్నాము, దాన్ని ఆచరణ ఎందుకు చేస్తున్నాము, దానివల్ల ఏం లబ్ధి పొందుతున్నాము, మనకేంటి లాభము, మనతో పాటు పలువురకు ఏంటి లాభము అనేది తెలుసుకొని ఆచరించడం తప్పకుండా జ్ఞాన మార్గమే కదండి. ఆ జ్ఞాన మార్గాన్ని ఆచరిస్తూ ఉంటే మనకు లాభము, మనతో పాటు జీవించేటువంటి వాళ్ళందరికీ లాభము, మన కుటుంబ సభ్యులకు లాభము, ఇంకా మొత్తం సొసైటీ అందరికీ లాభం. ఒకరితో అలా సమాజం అంతా ఏర్పడుతుంది కదా. కాబట్టి తప్పకుండా అన్ని ప్రొఫెషన్స్కి ఇది ఇంపార్టెంట్. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అన్ని వృత్తుల వరకు ఇది ఇంపార్టెంట్. ఒక హౌస్ వైఫ్ అనే కావచ్చు, లేదంటే ఇంకా వివిధ వృత్తుల వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇది అవసరము. అందరూ నేర్చుకోవాలి, అందరూ ఆచరించాలి, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. ఇదే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, విన్నారు కదా. ఈ బ్రహ్మకుమారి సంస్థ యొక్క ఇంటర్నేషనల్లోనే చాలా వరకు ఇక్కడ అన్ని దేశాల్లో కూడా ఉన్నాయి. అలానే మనిషి జీవితం ఎలా లీడ్ చేయాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, మన లైఫ్ మనం ఎలా సంతోషంగా లీడ్ చేయాలన్న దాని గురించి చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. మనతో ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ బ్రహ్మకుమారి యొక్క సంస్థకు సంబంధించి కానివ్వండి, ఈ వరంగల్లో జరుగుతున్నటువంటి సిల్వర్ జూబ్లీ గురించి పూర్తి వివరాలు, అలానే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం గురించి మొత్తం పూర్తి వివరాలు అందించడానికి శ్రీదేవి గారు మనతో ఉన్నారు. నమస్తే అమ్మ. ఓం శాంతి. అసలు ఈ బ్రహ్మకుమారి అంటే ఏంటి, అలానే ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ సభ్యులు? యాక్చువల్గా ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వరంగల్లో 1973 సంవత్సరంలో ప్రారంభమై 2023 సంవత్సరానికి 50 సంవత్సరాలైన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ స్వర్ణోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇక్కడ మనము డి కన్వెన్షన్ హాల్ హంటర్ రోడ్లోని జనవరి 6వ తారీఖు ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 4:30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు కూడా జరిగాయి. మంతన సత్యనారాయణ రాజు గారు కూడా ఆరోగ్య సూత్రాన్ని తెలియపరిచారు. ఇక్కడ మౌంట్ ఆబు నుంచి విచ్చేసినటువంటి ప్రముఖులు
రాజయోగి మృత్యుంజయ్ గారు, సుదేశ్ దీదీ గారు రాజయోగిని, అలాగే రాజయోగిని సంతోష్ దీదీజీ గారు, కుల్దీప్ దీదీజీ గారు హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. వారందరూ కూడా వారి యొక్క ఆశీస్సులని తెలియపరిచారు. ఈ శుభ సందర్భంలో అనేక మంది కూడా లాభాన్వితాన్ని పొందారు. 2 రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళు, ఒకటి ఆంధ్ర అండ్ తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి విచ్చేసినటువంటి శుభ సందర్భంలో ఇంకా అనేక మంది, వేల మంది సంఖ్యలో ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనమాట. ఇది 130 దేశాలలో కూడా దేశ విదేశాల్లో విస్తరించబడినటువంటి విద్యాలయం. ఈ వరంగల్ సబ్ జోన్ క్రింద 66 బ్రాంచెస్ ఉన్నాయి. 130 మంది అక్కయ్యలు కూడా సిస్టర్స్, సరెండర్ సిస్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి దీనికి హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబు రాజస్థాన్లో ఉన్నది. ఈ దేశ విదేశాల్లో ఈ యొక్క సంస్థ వ్యాపించబడి ఉంది. దీనిలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఒక పాజిటివ్ థింక్, సకారాత్మక చింతన చేయడం, ఒక మోరల్ వాల్యూస్ అనేది తెలుసుకోవడము. మోరల్ యొక్క వాల్యూస్ ద్వారా తన యొక్క జీవితం కూడా వాల్యుబుల్ లైఫ్గా తయారవుతుంది. ఈ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి యొక్క లక్ష్యము, ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక పరివర్తన అనేది కావాలి. అందరిలో మార్పు రావాలి అంటే ముందు స్వపరివర్తన అనేది జరగాలి. స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన జరుగుతుంది. కాబట్టి ముందు స్వలో పరివర్తన తీసుకొచ్చుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో, కాన్సెప్ట్ తోటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి రేపు ఉదయం 7వ తారీఖు కూడా దాదాపు 5,000 మంది యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రేపు స్వర్ణోత్సవాల యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరగనున్నాయి. రేపు ఉదయం 7వ తారీఖు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా అందరూ దీని యొక్క లాభాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్నాము. విన్నారు కదా, చక్కగా చెప్పడం అయితే జరిగింది. మనతో ఇంకొక అమ్మ ఉన్నారు, మాట్లాడతారు. చెప్పండి అమ్మ. ఓం శాంతి. హైదరాబాద్ నుంచి వచ్చాం. బాబా ఎంత చంటి బిడ్డని ఎత్తుకున్నట్టు అంత అందంగా ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రోగ్రాంలో అటెండ్ చేశారు. బాబాకి ధన్యవాదాలు, మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా అవకాశం కుదిరితే తప్పకుండా రేపు వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓం శాంతి. అన్నమాట రాజయోగాన్ని నేర్పిస్తూ ఉంటారు. అలాగే తాము కూడా స్వయం భగవంతుని యొక్క యథార్థమైన స్వరూపం, జ్యోతి స్వరూపం అన్నమాట. ఇందులోకి రాకముందు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇందులోకి రాకముందైతే ఎవరైనా ఏమైనా అన్న వెంటనే గమ్ముని కోపం వచ్చేయడం, స్ట్రెస్ అయిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే నేను చిన్నప్పటి నుంచి ఈ మార్గంలోనే నడిచాను, ఇందులోకి వచ్చిన తర్వాత చెప్పారు కదా ఇందాక మంతిని సత్యనారాయణ రాజు కూడా ఏం చెప్పారు, మన శరీరానికి ఆరోగ్యం ఏంటి, ఎక్సర్సైజ్ వ్యాయామం ఏ విధంగా ఉందో అదేవిధంగా మన ఆత్మకి ఎక్సర్సైజ్ ఏంటంటే పరమాత్మతో కనెక్షన్ జోడించడం. మన స్వయం ఒక ఆత్మ అనమాట, జ్యోతి స్వరూపం. ఏ విధంగా అయితే మన శరీరానికి తండ్రి ఉంటారు, అదేవిధంగా మన ఆత్మకి తండ్రి పరమాత్మ శివుడు అనమాట. ఆయన యథార్థమైన రూపంలో జ్ఞాపకం చేయడం ద్వారా మన ఆత్మలో శక్తి అనేది నిండుతుంది అనమాట. దాని ద్వారా మన యొక్క మానసిక ఆరోగ్యం కూడా సమతుల్యంగా ఉంటుందన్నమాట. చాలా అంటే చిన్న వయసుగానే చాలా చక్కగా చెప్పావు అనమాట. సో థ్యాంక్ యూ. మనతో ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాయిన్ అవ్వకముందు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నేను ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చి 1980వ సంవత్సరంలో వచ్చాము. 43 సంవత్సరాల నుంచి ఈ జ్ఞాన మార్గంలో ఉన్నాము. 10th క్లాస్ చదువుకునే రోజుల్లో ఈ జ్ఞాన మార్గంలోకి రావడం జరిగింది. అంతకుముందు ఏ విషయాలు తెలిసేది కాదు. ఇప్పుడైతే అన్ని A to Z అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. జీవితం చాలా చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంది. నేనొక్కడిని సంతోషంగా ఉండడం కాదు, అందరి జీవితాల్లో కూడా వెలుగు నింపాలి అనే ఉద్దేశంతో, అందరి జీవితాల్లో కూడా సుఖశాంతి సంతోషాలతో ఉంచాలనే ఉద్దేశంతో గ్రామాల్లో కూడా మేము సేవ చేస్తూ ఉంటాం అనమాట. ఈరోజు వరంగల్లో ఇక్కడ జూబ్లీ చేయడం, ఇదే సెలబ్రేషన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. మేము గుంటూరు నుంచి వచ్చాను. నేను గుంటూరులో ఆశ్రమంలో ఉంటాము. ఇక్కడ శివుడి దగ్గర కూడా మనం చూసుకున్నట్టయితే వాళ్ళు చేసినటువంటి అలంకరణలో ఇలా మనం చూస్తుంటే 1000 అంటే 101 శివలింగాలు కనిపించేలాగా చేశారు. అది అసలు ఎలా సాధ్యమైంది? అక్కడ చూస్తుంటేనే లోకాన్ని మైమరిచిపోయేలాగా ఉంది. అదేముందమ్మా, మిర్రర్స్ సెట్ చేశారు. మిర్రర్స్లో రిఫ్లెక్షన్ అయిపోయి ఇటు అటు ఇటు 2 పక్కలకి రిఫ్లెక్షన్ అయ్యేటప్పటికి రెండే అనంతమైనగా కనపడుతున్నాయి. ఈ బ్రహ్మకుమారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ బ్రహ్మకుమారి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరేం చెప్దాం అనుకుంటున్నారు? నేను ఈ బ్రహ్మకుమారి సంస్థలోకి వచ్చి 44 సంవత్సరాలు అయింది. ఈ 44 సంవత్సరాలకు ముందు నేను అసలు భగవంతుడు ఎవరు, ఎందుకంటే ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల కులాలు, ఇన్ని రకాల వర్ణాలు ఉంటూ
భగవంతుడు ఒక్కడైనా అందరూ ఒప్పుకుంటారు, కానీ ఎవరికి వాళ్ళు ఈయన భగవంతుడు అనేటువంటి వాళ్ళు. నేను దాని గురించి అన్వేషణ చేస్తుంటే ఏ పెద్ద పెద్ద స్వామీజీల దగ్గరికి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు ఆ పుస్తకం చదవండి మీకు అర్థమవుతుంది, ఈ పుస్తకం చదవండి ఇది అర్థమవుతుంది తప్ప కరెక్ట్గా మేము అనుభవం చేస్తాం రండి అనేటువంటి వాళ్ళు ఎవరూ నాకు కనపడలేదు. ఆ తర్వాత 1980వ సంవత్సరంలో విజయవాడలో వరంగల్ నుంచి వచ్చి దీనికి సంబంధించినటువంటి ఒక ప్రదర్శన పెట్టి, ఆ ప్రదర్శన తర్వాత వారం రోజులు రాజయోగ కోర్స్ అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంట్లో అసలు నువ్వెవరు, భగవంతుడు ఎవరు, భగవంతుడికి నీకున్న సంబంధం ఏంటి, ఎక్కడ నీకు అసలు రిలేషన్ ఉంది భగవంతుడితోటి, తర్వాత ఈ సృష్టి ఏంటి, ఈ సృష్టి ఎలా పరివర్తన జరుగుతుంది అని, తర్వాత ఈ సృష్టి ఉన్నతం నుంచి కిందకి దిగజారిన సృష్టి మళ్ళీ పైకి ఎలా వెళ్తుంది అనేటువంటిది మొత్తం దీంట్లో ఈ కోర్సులో అర్థం చేయించి దాంట్లో ఏంటంటే ఇప్పుడు భగవంతుడు స్వయంగా ఈ భూమి మీద అవతరించి కొత్త ప్రపంచాన్ని తయారు చేయటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని యోగ ద్వారా మనం ఎలా ఈ పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా పరివర్తన చేయొచ్చు అనేటువంటి జ్ఞానం ఇవ్వటంతో నేను అది విన్న తర్వాత నాకు భగవంతుడు అంటే ఎవరు తెలుసుకొని నిజంగా భగవంతుడిని మనం పొందడం కంటే ఈ సృష్టిలో అదృష్టమేమి లేదు కదా అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు దీన్ని ఫాలో అవుతూనే ఉన్నాను. చాలా ఆనందంగా ఉంటుంది. భగవంతుడు ఎవరో మనకు తెలుసుకొని డైరెక్ట్గా భగవంతుడు వచ్చినప్పుడు ఆయన ద్వారా మనం వినగలిగి ఆయన చూడగలిగాం అంటే ఇంకంతకంటే అదృష్టం ప్రపంచంలో ఇంకేం లేదు. అందుకని ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టిలో అందరికంటే అందమైన వాడు. ఎందుకంటే మనకు ఆ పరిచయం తెలిస్తే కానీ తెలియదు అనమాట. అయితే కొన్ని మన శాస్త్రాల్లో చెప్పినప్పటికీ కూడా దాన్ని క్లియర్ చేయలే ఎవరు కూడా. ఇక్కడ ఏంటంటే స్వయంగా భగవంతుడే వచ్చి మనకు అర్థం చేయించి నేను పరిచయం చేసేంత వరకు కూడా మీకు ఈ సృష్టిలో ఎవరు నా పరిచయాన్ని ఇవ్వలేరు, నా పరిచయాన్ని నేనే ఇవ్వాలి అని తెలియచేసినందువల్ల ఆ రోజు నుంచి భగవంతుడిని మనం తెలుసుకొని దీంట్లో ఫాలో అవుతూ ఉన్నాము. ఎంత పరిస్థితి ఎలాంటి కొండ విరిగినటువంటి పరిస్థితి వచ్చినా కూడా మనం చెల్లించకుండా ఉంటాం దీంట్లో వస్తే. ఎందుకంటే సృష్టి రహస్యం మనకు తెలిసింది కాబట్టి సృష్టి ఎలా పరివర్తన అవుతుందో మన సంకల్పాల ద్వారానే సృష్టి పరివర్తన అవుతుంది. కాబట్టి ఆ సంకల్పాలను మనం ఎలా చేయాలి అనేటువంటిది మనకి ఇక్కడ నేర్పుతారు. ఏ సంకల్పం చేయాలి, ఏ సంకల్పం చేయకూడదు, పాజిటివ్ నెగిటివ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, పాజిటివ్లో ఉంటే ఎలా ఈ సృష్టి పనిచేస్తుంది అనేటిది మొత్తం మనకి ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తారు. విన్నారు కదా, ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మకుమారి సిల్వర్ జూబ్లీ కానివ్వండి, ఇక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, మనిషి సంతోషంగా ఎలా ఉండాలి, ఎదుటివారితో ఎలా ఉండాలి, అసలు మనిషి జీవనం అంటే ఏంటి, అంటే పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా ఏంటి అనేది పూర్తిగా తెలుస్తుంది. ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులో ఇచ్చేటువంటి క్లాసుల వల్ల కానివ్వండి, ఈ సంస్థలో ఉన్నటువంటి సభ్యులు చెప్పేటువంటి మాటలు కానివ్వండి, ఇక్కడ జరిగేటువంటి యోగా క్లాసెస్ కానివ్వండి, ప్రతిదీ కూడా మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం సంపాదించుకునేలాగా ఎదుటి వారితో ఎలా నడుచుకోవాలి, హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది. మనిషి జీవితం అనేది మారుతుంది అంటూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.